మనం బార్డర్లో చూస్తున్నాం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం అయితే చూపిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత ఇక మన ప్రభుత్వం వచ్చేసి పాకిస్తాన్ ప్రభుత్వం మీద మస్తు గుర్రు అయితే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితులు బార్డర్లో కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు అయితే ఇక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇంకొంది మంది మాత్రం మనం ఆల్రెడీ పేపర్లో సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాము. చాలామంది ఇక సైనిక పదవుల్లో ఉండేటోళ్ళు, మంచి మంచి పదవుల్లో ఉండేటోళ్ళు, ఇక ఆర్మీ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రిజైన్లు చేస్తున్నారు. రోజు 100-200. మొన్న అయితే ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పడినాడు ఇక లెక్కలేనంత మంది రిజైన్ చేసినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సందర్భంలో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే, ఆ దేశానికి చెందినటువంటి ఓ ఎంపీ ఇక మీడియా వాళ్ళు అడిగితే యుద్ధం వస్తే ఏం చేస్తారంటే, నేనేం చేస్తాం, ఇంగ్లాండ్ పారిపోతాను. మనం ఆల్రెడీ చూసిండే ఆ దేశ ఆర్మీ జనరల్ యొక్క ఫ్యామిలీనే వేరే దేశాలకి పంపించినటువంటిది. ఈవెన్ అంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరిగినటువంటిది. ఆ దేశ ఆర్మీ మేజర్ జనరలే కూడా ఇక అప్స్కాన్లో ఉండనన్నటువంటిది. అంటే ఎట్లాంటి పరిస్థితిలో, ఎట్లాంటి అభద్రతా భావంతో పాకిస్తాన్ ఉందో మనకు తెలుసు. కానీ మళ్ళా భారతదేశం లాంటి దేశం మీద మేము యుద్ధం చేస్తాం, అణుబాంబులు వేస్తాం, లాంఛలు వేస్తామంట. వార్త ఇంకోటి ఏంటంటే, 4 రోజులు సరిపోని ఆయుధాలు లేవంట వాళ్ళ దగ్గర. అంటే 4 రోజులు యుద్ధం చేస్తే ఆయుధాల తర్వాత 5వ రోజు ఉండవంట. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ మనద్ద కయ్యానికి కాలు దూతా అన్నట్టు మస్తు మేకపోతు గాంభీర్యం అవుతుంది. ఇది వాస్తవం అనమాట. పాకిస్తాన్ యుద్ధం అయితే మాత్రం పక్కా నేను ఇంగ్లాండ్ వారిపోతానే ఆ దేశ ఎంపీ చెప్తున్నాడంట. వాళ్ళ దుస్థితి అది.